నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సోనం వాంగ్చుక్ గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ని తనను బర్తరఫ్ చేయాలని, అదేవిధంగా మిగతా అంశాలు అయితే లడక్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కలిపి ఆయన ఒక నిరాహార దీక్ష కూర్చున్నాడు. అనిశ్చిత కాలంగా, అంటే ఏదైనా కాల పరిమితి లేకుండా ఆయన కూర్చోవడం జరిగింది. దాదాపు ఈ రోజుకి 20 రోజులు అవుతా ఉంది. దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోవట్లేదు. అసలు ఆయన బతుకుతాడా చస్తాడా అనే పరిస్థితులు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. మాట్లాడదాం ఇదే విషయంపై. మనతో పాటు గ్రంథాలయాల చైర్మన్ రియాజ్ సార్ గారు, రియాజ్ సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్? ఒక వ్యక్తి చనిపోతా ఉన్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటే ఆ దీక్షకు విలువ లేనట్ట, లేకపోతే ఆ మనిషికి విలువ లేనట్ట? శ్రీకాంత్ నాయక్ గారు, సోనం వాంగ్చుక్ భారతదేశం గర్వించదగ్గ పర్యావరణవేత్త. శ్రీనగర్ నిట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు, ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఒకప్పుడు 3 Idiots అనే సినిమా వచ్చింది. అంటే మొత్తం ప్రపంచంలోనే భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక పరిచయం చేసిన సినిమా. బహుశా కోట్లాది కొద్ది ఆ సినిమా చూస్తుంటారు. అందులో హీరో రోలే, ఆ హీరోకు సంబంధించిన పాత్ర ఏదైతే ఉందో అది సోనం వాంగ్చుక్ నుంచి ప్రేరణ పొందిన పాత్ర. అది స్వయంగా అమీర్ ఖాన్ ఆ సినిమా హీరో ప్రకటించారు. ఆపరేషన్ న్యూ హోప్ అనే పేరుతోటి ప్రధానంగా లడక్ ప్రాంతంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో చదువుకు దూరమైన అనేక మంది విద్యార్థులకి చదువు చెప్పే క్రమంలో చదువు ద్వారా మాత్రమే వ్యక్తి జీవితంతో పాటుగా సమాజ జీవితం మారుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి సోనం వాంగ్చుక్. ఆయన రాజకీయ అభిప్రాయాలతో మనకు సంబంధం లేదు, కానీ ఆయన ఎందుకు దీక్షకు దిగాడన్న విషయం మీద మనం చూస్తే చాలా క్లియర్గా ఆయన పర్యావరణవేత్తగానే సమాజానికి తెలుసు. కానీ సమాజమే మొత్తం కాలుష్యమైనప్పుడు, సమాజం నిండా మొత్తం కాలుష్యభరితం పెరిగిపోయినప్పుడు, దుర్గంధం వచ్చినప్పుడు ఆయన సామాజిక పర్యావరణ శాస్త్రవేత్తగా మారినాడు. ఆయన చేసే డిమాండ్ వెరీ సింపుల్ కదా. నీట్ అనే ఒక ఎగ్జామ్, భారతదేశానికి డాక్టర్లను అందజేసే ఎంట్రన్స్ సంబంధించిన ఎగ్జామ్. భారతదేశంలో డాక్టర్స్ ఎవరైతే ఆ వృత్తిని ఎంచుకుంటారో అందులో మెరిట్ వాళ్ళకు రావాలి, సత్తా చాటే వాళ్ళకు ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. నీట్ పేపర్ వరుసగా లీకేజ్ అవుతూ ఉంటే ఆ లీకేజీలకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరైతే మనకి ధర్మేంద్ర ప్రధాన్ అనే మంత్రి ఉన్నారో ఆయన అధర్మ ప్రధానంగా మారిపోయి ఓవరాల్గా నీట్ లీకేజీల మీద ఏమీ చర్యలు తీసుకోకుండా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయడం అనేది ఒక నైతిక విలువలకు సంబంధించింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్న ట్రైన్ యాక్సిడెంట్ అయితే తన పదవికి రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముద్దు కృష్ణమనాయుడు పేపర్ లీకేజ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయితే తన పదవికి రాజీనామా చేశాడు. ఆ చరిత్ర భారతదేశానికి ఉన్నది. కాబట్టి ఈ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఏదైతే ఉందో అది నైతికమైన డిమాండ్. అది ఆయన ఏమన్నాడు, నీట్ అనే వ్యవస్థనే భారతదేశానికి సంబంధించిన పారదర్శక వ్యవస్థగా లేదు. దాన్ని నిర్వహిస్తున్న నేషనల్ ఎగ్జామినేషన్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది అనేక అవినీతి ఆరోపణలతో కూడుకున్నది. కాబట్టి ఆ నీట్ ఎగ్జామ్కి సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా అసంబంధంగా ఉన్నప్పుడు, లీకేజ్ అయినప్పుడు, అనేక మంది విద్యార్థులు మరణించినప్పుడు మరి బాధ్యత ఎవరు వివరించాలని మాట్లాడినారు. మన్ కీ బాత్ ద్వారా గౌరవ ప్రధాని మోడీ గారు ఎప్పటికీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటారు. మరి మన్ కీ బాత్లో ఎప్పుడు ఈ సమస్యను తీసుకురాడు కదా. సరే, అక్కడ మనకి కాక్రోచ్ అనే పేరు మీద దీక్ష స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు వారు పర్యావరణవేత్త, సైంటిస్టు, ఈ దేశం యొక్క భవిష్యత్తును న్యూ హోప్ అనే ద్వారా అక్షరాస్యత కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి వారు కూర్చోవడం ఉందాగా ఉంటుందనుకొని వాళ్ళ సహచరుల యొక్క విజ్ఞప్తి మేరకు ఆయన సొంత నిర్ణయంతో అక్కడ కూర్చున్నాడు. ప్రభుత్వ బాధ్యత ఏముంటుంది? ఒక మంచి పని కోసము ఒక వ్యక్తి దీక్ష కూర్చున్నప్పుడు సరే అతని డిమాండ్లను పూర్తిగా నెరవేరుస్తావా లేదనేది రెండవ అంశం. కానీ దీక్ష కూర్చున్న కారణాన్ని వెతకాలి కదా, చర్చలకు అవకాశం ఇవ్వాలి కదా. ఇదే అంశము గతంలో యూపీఏ సెకండ్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్నా హజారే లోక్పాల్ బిల్ కావాలని చెప్పేసి దీక్షకు కూర్చున్నాడు. 11 రోజులు కాగానే, 9 రోజులు కాగానే చర్చల కోసం కాల్ వచ్చింది. 11 రోజులకు బేసికల్గా ప్రభుత్వం దిగొచ్చి అన్నా హజారే గారిని కూర్చొని పెట్టి వారికి ఏం డిమాండ్లో చర్చ చేసింది, పార్లమెంట్లో ఇష్యూ చేశారు. ఈ రోజుకి 20 రోజులు అవుతుంది. అక్కడ 11 రోజులకే స్పందించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఇక్కడ 20 రోజులైనా కూడా ఏం పట్టనట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి నీతి న్యాయం ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం ఒక్కోసారి ఏమనిపిస్తూ ఉందంటే ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం అయితే ప్రజలకు యొక్క కోరికలకు స్పందించేది, కానీ ఇది ఈవీఎంల ద్వారా ఏర్పడే ప్రభుత్వంగానే కనబడుతూ ఉన్నది. ఇప్పుడు గతంలో డిమాండ్ ఉన్నప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది, లేదా ప్రభుత్వం చర్చ చేసే ప్రయత్నం చేసింది, పార్లమెంట్లో ఈ ఇష్యూను బయటికి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు 20 రోజులు దాటింది, ఇంకొక 2-3 రోజులకు ఆయన సరిపోతాడా బడుకుతాడని నమ్మకం లేదు. బహుశా మన సోషల్ మీడియాలో మనం చూస్తున్నది మేజర్ మీడియా చూపెట్టట్లేదు. మీలాంటి కొంత ప్రగతిశీలమైన మీడియా మాత్రమే ఈ ఇష్యూస్పై ఫోకస్ చేస్తున్నారు. మీకు మొట్టమొదటిసారిగా మీకు మీ యజమాన్యానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
అభినందనలు చెప్తున్నాను. ఎందుకోసం అంటే దేశంలో పేపర్లు లీక్ అయినాయని చెప్పి లీకులకు కారణమైన మంత్రి రాజీనామా చేయాలి, ఇట్లాంటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పి దీక్ష జరుగుతూ ఉంటే ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా సోనాం వాంగ్చుకే ఈ దేశంలో నిజమైన హీరో కనబడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కాదు, అధర్మ ప్రధానంగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కాదు. నీకు పదం అంటే అంత మోజా. ఆయన కనీసం చర్చలు చేసే ఆయన ఏమన్నాడు, సరే నా డిమాండ్ ఏదైతే ఉందో దానికోసం కనీసం చర్చలకు ప్రయత్నం చేసినా కూడా నా దీక్షను విరమిస్తానని చెప్పేసి ఆయన కాన్షియస్లో ఇప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాడు. తన దీక్షను చేస్తానని ప్రకటించారు. ఈరోజు డెహ్రాడూన్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు ఛాత్రోంకి గుంజ్ అంటే విద్యార్థుల సమస్యల మీద ఒక పెద్ద చర్చాగోష్ఠి మొదలుపెట్టాడు, విద్యార్థులతో అడ్రస్ చేస్తున్నాడు. అంటే ప్రతిపక్షం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, స్వచ్ఛంద సేవకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన ఇష్యూస్ రాజకీయ పోరాటంగా నువ్వు భావిస్తే స్వచ్ఛంద సైనికులుగా వాళ్ళు దీక్ష చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది కదా. అంటే ప్రభుత్వం ఎట్లా ఉందంటే మనకి శ్రీకాంత్ గారు మనకు నిద్రపోయిన వాడిని లేపచ్చు, నిద్రపోతూ ఉన్నట్టు ఎవరైతే నటిస్తుంటారో వాళ్ళని లేపడం చాలా కష్టం. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వం నిద్రపోతూ ఉన్నట్టుగా నటిస్తున్నది. కొంచెం నటించే వాళ్ళని లేపడం చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి సోనాం వాంగ్చుక్ ప్రాణానికి ఏమి హాని జరిగినా కూడా సంపూర్ణంగా గౌరవ ప్రధాని మోడీ గారు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మనకి అధర్మ ప్రధాని గారే దానికి బాధ్యత వహించాలని మేము చెప్తున్నాం. ఆయన ఏవైతే డిమాండ్లు చేస్తున్నాడో కనీసం ఆ డిమాండ్ల మీద చర్చ కోసమైనా శిబిరాన్ని సందర్శించాల్సిన బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఉన్నది. దాన్ని విస్మరించాలంటే బహుశా ప్రజల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల, సైంటిస్టుల సేవల పట్ల ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదనుకుంటుంది. కొంచెం నిద్ర నటించే ఈ ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించాలని మేము ప్రధానంగా వాస్తవంగా అంటే తన మూత్రపిండాలు పాడైపోతాయని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు, మీకు శరీరం అసలు సహకరించట్లేదు, మీరు దీక్ష విరమించాల్సినటువంటి సమయం అని చెప్తా ఉన్నా కూడా ఆయన చాలా ధైర్యంగా నేను బయట వీక్గా ఉండవచ్చు, లోపల నా సంకల్పం బలంగా ఉందని ఆయన చెప్తున్నటువంటి ఈ ఘటనని ఇట్లా చెప్తారు. ఇప్పుడు సత్యాగ్రహము, అహింస, దీక్ష ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ గారి నుంచి మనం తీసుకున్న పోరాట రూపాలు. ఆయన ఏమంటున్నాడంటే నేను ఒకవేళ దీక్ష విరమిస్తే ప్రభుత్వానికి నేను ఏం సందేశం ఇవ్వగలుగుతాను, ప్రజలకు నేను ఏం జవాబు చెప్పగలుగుతాను అంటే సత్యం కోసం పోరాడేవాడు అలసిపోయే సందర్భాన్ని వాళ్ళు ఉటంకించే అవకాశం ఉంటుంది. సత్యం ఎప్పుడు ఓడిపోదు, సత్యమే వజేయత అనేది అశోకుని దగ్గర నుంచి బౌద్ధ సూత్రం నుంచి మనం తీసుకున్న సూత్రం. కాబట్టి సత్యాన్ని గెలిపించాలంటే నా ప్రాణం పైన మంచిదే. ఈరోజు నా శరీర అవయవాలన్నీ కూడా దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆల్రెడీ హెల్త్ బులెటిన్ చాలా డేంజర్గా బయటకు వస్తుంది. కానీ నా ప్రాణాల కన్నా నా దీక్ష గొప్పది, ఆ దీక్షకు ప్రేరేపించే సంకల్పం గొప్పది అంటున్నాడు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ స్ఫూర్తితోటైతే సత్యాగ్రహ దీక్షకు తీసుకున్నాడో దీక్షను ఆయన కంటిన్యూ చేశాడు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం వాస్తవంగా చూస్తున్నాం. కాబట్టి మేమేమంటున్నాం అంటే కేవలం రాజకీయ పార్టీలే కాదు, పౌర సమాజంగా ఒక మంచి ఉద్దేశంతో ఒక వ్యక్తి దీక్ష చేస్తూ ఉన్నప్పుడు, ఏ విద్యార్థుల కోసం అయితే దీక్ష చేస్తూ ఉన్నప్పుడు ఆ విద్యార్థులు, యువత, సమాజం మొత్తం కథలు రావాలి. సోనాం వాంగ్చుక్ యొక్క దీక్ష సమాజానికి మేలు చేసే దీక్ష, ఈ దేశంలో అవినీతిని, అక్రమాలను, పేపర్ లీకేజ్ లాంటి వ్యవహారాలను నిరసించే దీక్ష. కానీ అదే సందర్భంలో మొండిగా ఉంది గవర్నమెంటు. అట్లాగే గవర్నమెంటు చాలా ఏ మాత్రం పాశవికంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆయన కనీసం ఆయన ఒక సైంటిస్ట్గా ఈ దేశానికి అవసరం. ఈ ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, అయ్యేది లేదు పోయేది లేదు. కానీ సైంటిస్ట్గా ఆయన బ్రతకడం అవసరం. కాబట్టి దీక్ష విరమిస్తే బాగుంటుందనే మేము అభిప్రాయపడుతున్నాం. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ గారు, మిగతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ వెళ్ళి కూడా సంఘీభావం తెలుపుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పాత్ర అయింది అంటే సహజంగా ఏంటంటే అది ఒక స్వచ్ఛంద సంస్థ రూపంలోనే దీక్ష జరుగుతున్నది. రాజకీయ పార్టీలతో ప్రమేయం అయితే ఏదంటే రాజకీయ పార్టీల ప్రమేయంతో మిగతా ప్రతిపక్షాలు తమ ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాయనే విమర్శ రాకుండా మేము దూరంగా ఉన్నాం తప్ప, అదే కాస్తోటి రాహుల్ గాంధీ గారు మొత్తం గర్గర్ గల్లీ గల్లీ గాం తిరుగుతున్నారు కదా. ఇదే రోజు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి డెహ్రాడూన్లో వేలాది మంది విద్యార్థులతో రాహుల్ గాంధీ గారు మిళితమై మాట్లాడుతూ ఉన్నారు. సమస్య సాధన, సమస్య పరిష్కారం ఈరోజు ఆయన నిరాదీక్ష రూపంలో చేస్తే, రాహుల్ గాంధీ గారు ఈరోజు యూత్ను మొబిలైజ్ చేసే రూపంలో ఉన్నాడు. అయితే మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ దీక్షకు సంబంధించిన కారణాల పట్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తి ప్రేమ ఉన్నది. కానీ అదే సందర్భంలో దీక్ష దగ్గరికి రాహుల్ గాంధీ గారు పోగానే మొట్టమొదటిసారిగా వాళ్ళు మొదలుపెట్టేది ఏంటంటే ఈ దీక్షను వివరింపజేయడం కోసము, లేదా ఈ దీక్షను తమ రాజకీయ అవసరాల కోసం తీసుకోవడం కోసము రాహుల్ గాంధీ గారు వచ్చారని ప్రచారం చేస్తారు. కాబట్టి ఆ దీక్షకు సంబంధించిన విలువను వారు స్వతంత్రంగా స్టార్ట్ చేశారు. కాబట్టి వారి సొంత ప్రతిపత్తిని మేము కాపాడే క్రమంలోనే
మా పాత్రను మేము పోషిస్తున్నాం. చివరిగా ఇంత జరుగుతున్న స్పందించని బీజేపీ పార్టీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రజలను మర్చిపోయింది. ఒకప్పుడు మనకి ఏదో ఉండే డెమోక్రసీ ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అని. ఇప్పుడు ఆ ఉద్దేశంలో డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ది పీపుల్, ప్రజలు లేని, డెమోక్రసీ బై ది పీపుల్, కొనుక్కునే అవకాశం ఉంది. అట్లాగే డెమోక్రసీ ఈజ్ ఫార్ ది పీపుల్, ప్రజలు దూరం అయిపోయిన డెమోక్రసీని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అందరూ ఈ దేశంలో ఉండకూడదు. ఈ దేశాన్ని మూర్ఖత్వంతో వివరించే వాళ్ళు, రాజకీయ అజ్ఞానులు, తర్వాత రకరకాల రూపాల్లో ఉన్మాదాన్ని సంతరించుకునే వాళ్ళు దేశాన్ని పరిపాలించుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు స్పందించట్లేదు. భారతీయ జనతా పార్టీ తన విధానాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఇమీడియట్గా సోనం వాంగ్చుక్ యొక్క ప్రాణాలను కాపాడాలి. లేకుంటే భవిష్యత్తులో రాజకీయ పరిణామాలకి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదేమైనా కూడా భేషాల్లో పోకుండా అతని ప్రాణాలను రక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది రియాజ్ సార్ గారు చెప్తున్నటువంటి మాట. అయితే సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి దీక్ష ఈరోజు 20వ రోజుకు వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ దానికి మద్దతు తెలుపుతున్న, మిగతా కాక్రోచ్ జనతా పార్టీ మిగతా వాళ్ళందరూ మద్దతు తెలుపుతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం అక్కడ పట్టించుకోవట్లేదు. సో నిజంగానే ఆయన ఈ దీక్షలో ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా ఈ దేశానికి ఒక సైంటిస్ట్గా అవసరం, ఒక పర్యావరణవేత్తగా ఆయన అవసరం ఉంది. ఆయన బతకాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించి ఆయన చెప్తున్నటువంటి డిమాండ్లను విని కనీసం చర్చలకు పిలిచి ఆయన ప్రాణాలు పోకుండా కాపాడాలి. బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ప్రజల్ని మర్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి దీక్ష వాళ్ళకి కనబడట్లేదు. సో నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ దీక్షను విరమించే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటే, వారి మాటలు వింటే, వారితో చర్చలు జరిపితే ఈ దీక్ష విరమించే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక గొప్ప శాస్త్రవేత్త బతికేటువంటి అవకాశం ఉంటుందని కూడా వారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో. బీజేపీ ప్రభుత్వం మరి ఆయన పిలిచి మాట్లాడుతుందా, లేకపోతే దీక్ష విరమించే చేయడానికి ఏదన్నా మరి మంత్రిని తొలగించేటువంటి అవకాశాలు ఏమన్నా, చర్యలు ఏమైనా తీసుకుంటే కూడా వేచి చూద్దాం. చూస్తుండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్.